గాజువాక శ్రీనగర్ దగ్గర ఘోర ప్రమాదం. లారీని ఢీకొన్న బస్సు. ముగ్గురు మృతి. టిప్పర్ లారీ టైర్ ముందు చక్రం ప్యాచీ కావడంతో టిప్పర్ లారీ ఆగిన మరుక్షణమే రాజమండ్రి నుండి పార్వతీపురం వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ని బలంగా ఢీకొనడంతో భారీ ప్రమాదం. ఘటనా స్థలంలో 2 మహిళా ప్యాసింజర్లు, ఒక అసిస్టెంట్ డ్రైవరు స్పాట్లో మృతి, 7గురుకు తీవ్ర గాయాలు. కేజీహెచ్కు తరలింపు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత. ప్రమాదంలో మృతి చెందిన 2 మహిళలు, డ్రైవర్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హోంమంత్రి. ఈ ప్రమాదంలో 3 మృతి చెందడం అత్యంత బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశం. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. హోం మంత్రి అనిత. కేజీహెచ్లో చికిత్స పొందుతున్నవారి వివరాలు. ఆకుల శివసూర్య నాగేశ్వరరావు 42 వైరస్ రాజమండ్రి. కనకం లలిత ఓ రాజు 57 వైరస్ పార్వతీపురం. కనకం రాజు ఎస్ ఓ శంకరరావు 65 వైరస్. నివ్య జీవిత డి ఓ మోహన్ కుమార్ 7 విజయనగరం. ఆర్ తన్విహ డి ఓ ప్రసాద్ 6 వైరస్ రాజమండ్రి. కె రామకృష్ణేష్ 70 జామి విజయనగరం. సిల్ల జమ్మయ్య డ్రైవర్ ఏజ్ 50 నర్సిపురం పార్వతీపురం. సంఘటన స్థలంలో చనిపోయినవారు. రాయపల్లి రాంబాబు డ్రైవర్ ఏజ్ 50 విజయనగరం. లంక ఈశ్వరమ్మ ఏజ్ 57 విజయనగరం. రాధా మాధవి ఏజ్ 35 రాజమండ్రి.